పాయింట్ పాయింట్ వెళ్దాం. కాదు ఇప్పుడు ఏదో అడిగారు కదా, ఏదో అడిగారు కదా, సెకండ్ పాయింట్ ప్రామాణిక అసభ్యత లేకపోతే చాలా మంది వ్యక్తులు మాట్లాడే మాట ఏంటంటే మగాడి మైండ్ సెట్ మారాలి, మగాడి మైండ్ సెట్ మారాలి. ప్రపంచంలో అందరి మైండ్ సెట్ ఒకటే రకంగా ఉన్నది కదండి. ఇప్పుడు రోహిత్ గారు మీ మైండ్ సెట్ బాగుంది, నా మైండ్ సెట్ బాగుంది, లాయర్ గారి మైండ్ సెట్ బాగుంది. ఇలా ప్రపంచం అంతా ఉంటే ఈ గొడవలు ఎందుకు మనకి? ఇవి ఎందుకు జరుగుతున్నాయి అత్యాచారాలు? ఎదవలు ఉన్నారు కదా. ఇప్పుడు వాడి మైండ్ సెట్ మారాలి, వాడి మైండ్ సెట్ మారాలి. వాడి మైండ్ సెట్ మారడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడం వేరే విషయం. బట్ నేను వెళ్ళి ఒక 100 మందిని నేను ఎడ్యుకేట్ చేయగలనా? లేదు నాకు నా కూతురునో లేకపోతే వాళ్ళని నేను ఎడ్యుకేట్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం ఈజీయా? ఇప్పుడు వాడు ఏమంటారు, అందరూ మగాడి మైండ్ సెట్ మారాలి. మగాళ్ళు అందరూ కాదండి, కొంతమంది ఎదవలు ఉన్నారు. వాళ్ళ వల్లే కదా మనకి ప్రాబ్లము, వాళ్ళ వల్లే కదా. వాళ్ళు మంచిగా మారితే మనకి ఏ గోల లేదు. మీరు చెప్పినట్టు వాళ్ళు మారాలి, నేను కూడా అదే కోరుకున్నాను. కానీ వాళ్ళ ఎంతమందిని మారుస్తారు, ఏమని మారుస్తారు? సరే ఇది ఎంత టైం పడుతుంది? ఒక జనరేషన్ పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఇవాళ నేనేం చెప్పగలను? అమ్మా వాళ్ళందరూ మారేదాకా నువ్వు ఇంట్లో ఉండమని చెప్తానా? లేదు కదా. వాళ్ళందరూ మారడానికి టైం పడుతుంది. కృష్ణకుమార్ గారు వెళ్ళి వాళ్ళందరినీ మార్చొచ్చేదాకా నువ్వు వెయిట్ చేయమా అని చెప్తావా? కాదు కదా. ఇంకొకటి, గుళ్ళ మీద ఆయన పుస్తకాలు రాశారు, ఇవన్నీ వద్దండి. ఇప్పుడు మీరు రోహిత్ గారు మీరు 10 మంది ఆడవాళ్ళు కాల్స్ తీసుకుంటాను, ఆడవాళ్ళు మాత్రమే మాట్లాడంటున్నారు కదా. కృష్ణకుమార్ గారి డౌట్ ఏంటంటే ఆడవాళ్ళు రివీలింగ్ గా క్లోజ్ చేసుకున్నంత మాత్రాన మగవాడిలో కామం రాదు అనేది. దీనికి పెద్ద రీసెర్చ్లు ఎవడు చెప్పక్కర్లా. మీరు 10 మంది మగాళ్ళ కాల్స్ తీసుకోండి. లేదు రోహిత్ గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, లేకపోతే ఆయన నాయక్ గారిని కూడా ఆయన చెప్పొచ్చు, ఆజాద్ గారు. సో రాదా, నిజంగా రాదా మగాడికి? ఆడవాళ్ళు అంగాంగ ప్రదర్శన చేసినప్పుడు మగాడికి కామం రాదు అనేది నిజమా అబద్ధమా అనేది ఆడవాళ్ళు చెప్పడం కాదు. ఎందుకంటే వచ్చే మగాడు చెప్పాలి. నిజమా కాదా? మీరు 10 కాల్స్ తీసుకోండి. రాదా అని పక్కన పెట్టండి. వస్తే రావచ్చా లేదా అనేది పాయింట్. ఇక్కడ వస్తుందా రాదా అనేది కాదు, వస్తుందా రాదా అనేది. ఇప్పుడు నాకు అంబానీకి ఉన్న ఆస్తి నాకు కావాలనుకుంటుంది, వస్తుందా? కృష్ణ కుమార్ గారు వస్తుందా రాదా అన్నదే పాయింట్ అన్నారు. నేను రావచ్చా అని అన్నాను, వస్తుందా రాదా అని అన్నారు. ఇదేమి సమరం గారి క్లినిక్ కాదు వస్తా రాదా అని కనుక్కోటానికి. రావడం కరెక్టా నేను అదే అడిగాను, రావచ్చా అని అడిగాను. లేదు, అది టాపిక్ కాదు. అది వచ్చినా సరే ఏం చెయ్యాలి, అది కంట్రోల్ చేసుకోవాలా వద్దా అనేది, ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన నేర్పించాలి. కానీ ఎంతమంది కలుపుతామండి మనము? వస్తే కొంతమందికి నిజంగా రాదు, కొంతమందికి వస్తుంది, కొంతమంది వచ్చినా కంట్రోల్ చేసుకుంటారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఈ ఎదవాళ్ళ వల్ల మనకి జరుగుతుంది కదా. అవునా కదా? వాళ్ళకి వచ్చింది కదా, కాబట్టి కదా జరుగుతున్నాయి. వాళ్ళ మీద రాకపోవచ్చు. ఆయన ఇందాక రోహిత్ గారు అదే చెప్పారు. వాళ్ళకి రావడం వల్ల అక్కడ వాళ్ళని ఏం చేసే ధైర్యం లేక పోయి చిన్నపిల్లల మీద ఇంకా రకరకాల వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వీక్ గా ఉన్న వాళ్ళని చూసుకొని టార్గెట్ చేస్తున్నారు. దానికి ఏ మగాడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యాచారం చేయాలి అంటే, మగాడు అత్యాచారం చేయాలంటే వాళ్ళలో కామం ఉండాలి. ఆ కామం ఎలా వచ్చింది అనేది ఒకటి ఆయన చెప్పినట్టు ఏదో దరిద్ర వెబ్సైట్లు చూడడం వల్ల రావచ్చు. అలాగే ఇలా అర్ధనగ్న ప్రదర్శన చేసే అమ్మాయిలను చూస్తే కూడా వాళ్ళలో కామం వస్తుంది అని చెప్తున్నారు. అది రాదు అని మీరు చెప్తారా? అలా వస్తే కదా వాడు చేయడానికి. అలా వచ్చేట్టు ఎవరు చెయ్యకుండా ఉండండి అని జాగ్రత్తలు చెప్తున్నారు. అది అసలు రాదు అని మీరు ఎవరు కన్ఫర్మ్ చేయలేరు. అసలు అందులో ఆడవాళ్ళు చెప్పడానికి కాదు, మగాళ్ళు చెప్పాలి ఆ విషయం. 10 మంది మగాళ్ళని తీసుకుని రోహిత్ గారు, వాళ్ళు చెప్తారు వస్తుందా రాదా అనేది. వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి అనేది వేరే విషయం. 10 మంది అమ్మాయిలు, 10 మంది మహిళలు కాల్స్ తీసుకుంటాను. కృష్ణ కుమార్ గారు, ఆజాద్ గారు, ఒకసారి శ్రీకాంత్ నెంబర్ డిస్ప్లే చేద్దాం. ఇప్పుడు ఒకటి తేలాలి. ఇప్పుడు ఒకటి తేలాలి. మనము చట్టం గురించి తెలిసినా తెలియకపోయినా నాకు తెలియక చేశాను అనేది ఎక్కడా చట్టం ఒప్పుకోదు. నాకు ఆ అమ్మాయిని ఎవరో చూసింది, ఆ అమ్మాయి రెచ్చగొట్టింది కాబట్టి నేను అత్యాచారం చేశాను అంటే శేఖర్ భాషా గారు రేపు లాయర్ అయ్యి వాదించే వరకు వాడు జైల్లో ఉంటాడు, అంతవరకు గ్యారంటీ. కృష్ణ కుమార్ గారు, విక్టిమ్ సైడ్ నుంచి అని అంటున్నాడు. శేఖర్ భాష ఏమన్నాడంటే, ఇప్పుడు మొన్న
ఎక్కడ గండుకోటలో ఒక అమ్మాయిని చంపారేశారు. ఆఫ్ కోర్స్ అక్కడ ఏం జరగలేదు, కానీ ఇప్పటికే నిందితుడు ఎవడో తెలియలేదు. అలాగే ఆయేషా మీరాన్ని చంపేస్తే సత్యంబాబుని 10 ఏళ్ళు లోపలేస్తే మళ్ళీ మన హయ్యర్ కోర్టులో నిర్దోషిగా విడుదల అయిపోయాడు. ఆయేషా మీరాన్ని ఇప్పటివరకు ఎవరు చంపారో తెలియదు, హత్యాదారం చేసి చంపేశారు. సో ఇలా నిందితుడు ఎవడో ఎక్కడో ఎవడో ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఎగ్జాగరేట్ అయ్యి తప్పించుకుని తిరిగేటటువంటి అలాంటి వాళ్ళు ఎక్కడో నిస్సహాయంగా ఉన్న వాళ్ళ పట్ల మానసికంగా ప్రవర్తిస్తారు. కాబట్టి మనం ఒక సంప్రదాయాన్ని పెట్టుకున్నామని శేఖర్ భాష అన్నాడు. అందుకే డ్రెస్సులు రెచ్చగొట్టే విధంగా ఉండొద్దు అన్నారు అని అన్నాడు. సో అవునా కాదని మీరు చెప్పాలి. ఓకే, ఒకసారి శ్రీకాంత్, నేను మీ దగ్గర తీసుకునే ముందు ఒకసారి నెంబర్ కూడా డిస్ప్లే చేయండి. కృష్ణకుమార్ గారు చెప్పండి. ఏం లేదండి, వాళ్ళు రెచ్చిపోతారు అంటే ప్రతిదానికి ఒక పరిమితి ఉంటదని చెప్పాను నేను. ఇది కాదు అని ఎవరైనా చెప్తారు తెలుస్తుందండి, ఎవరికి ఎట్లా తెలుస్తుంది? ఏంటి? సంస్కారవంతులు ఖచ్చితంగా పరిధిలోనే ఉంటారు. ఎదవలు, దరిద్రులు, వాళ్ళు మృగాలు, వాళ్ళ నుంచి కదా రక్షించుకునేది మేము. కాదండి, ఇప్పుడు నాకు ఒకళ్ళు ఎవరో డబ్బులు బ్యాగ్ తీసుకుని వెళ్తున్నారు. ఆఫ్టర్ మ్యాచ్ జరిగిపోయిన తర్వాత ఆ మృగాన్ని కోసి చంపేస్తారు. బట్ జరగకుండా ఏం చేయగలరు మీరు? శేఖర్ భాష కృష్ణకుమార్ గారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం. కృష్ణకుమార్ గారు, ఇప్పుడు ఎవరో ఒక ఆయన డబ్బులు బ్యాగ్ పుచ్చుకుని వెళ్తున్నాడు. ఆ డబ్బులు బ్యాగు, నాకు డబ్బులు లేవు కాబట్టి నేను డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు డబ్బులు చాలా అవసరము అంటే దాన్ని దొంగతనం అంటారా? లేకపోతే నిజంగానే పాపం అతనికి డబ్బులు లేవు, ఒక బ్రెడ్ దొంగతనం చేస్తే దానికి ఒక ఎక్స్క్యూజ్ చేస్తారు. అంతేగాని డబ్బులు బ్యాగ్ తీసుకెళ్తుంటే కృష్ణకుమార్ గారు ఒకవేళ అలాంటిటప్పుడు ఇంట్లో బంగారాన్ని డబ్బుల బ్యాగ్ని బైక్కి తగిలించి నేను వెళ్ళిపోతాను, దొంగలకు చెప్పండి దొబ్బొద్దు అని, అంతే తప్ప నన్ను ఆ బ్యాగ్ని అక్కడ పెట్టొద్దు అని చెప్పకండి నాకు అంటారా? బ్యాంకుకు తాళం వేస్తుంటే తాళం వేయకండి, దొంగలకు చెప్పండి తాళాన్ని పగలగొట్టుకుని లోపలికి వెళ్ళొద్దని అంటారా? అలాగే రైల్లో వెళ్తుంటే మహిళలు మెడలకి మీ వస్త్రం కొంగును చుట్టుకోండి, కిటికీ తలుపులు వేసుకోండి అని ఆర్పిఎఫ్ పోలీసులు అంటారు. లేదు, మీరు గాలి వేసే విధంగా కిటికీ తలుపులు తెరుచుకోండి, కొంగును తీసుకునే కూర్చోండి, దొంగ ఎవడైనా వస్తే పట్టుకుంటాం అంటారా? సో అంటే జాగ్రత్త చెప్పడం అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు ఇప్పుడు కాదు, మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు అయినప్పటికీ నువ్వు సరిగా జాగ్రత్త పడలేదు, నువ్వు కొంగు కప్పుకోలేదు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ చెయ్యము అని పోలీసులు అంటారు. లేకపోతే దొరకకపోతే పోతాడండి, అది పోలీసుల వైఫల్యం, దానికి ఎవరైనా చేస్తారు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు నేను పీకించుకోవాలి? ఎందుకు ఎఫ్ఐఆర్ చేయించుకోవాలి? అసలు పీకించుకోకుండా ఉండడం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. వాడి మీద ఎఫ్ఐఆర్ చేసి వాడి చుట్టూ, నేను పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ నేను ఎందుకు తిరగాలి? నాకు ఎందుకు అంత దరిద్రం? అసలు ఇవన్నీ కాదండి, అసలు ఎందుకు ఈ చర్చను ఇంత తలాతోక లేకుండా చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటండి, ఏదైనా జరిగితే సమాజాన్ని దారిలో పెట్టడానికే చట్టం ఉంది, చట్టం చూసుకుంటది. చట్టం సరిగా చూసుకోకపోతే చట్టాన్ని మనం అడిగే హక్కు మనకుంది. మనం వెళదాము, చట్టాన్ని అడుగుదాము. అవన్నీ వదిలేసి ఈ సూక్తి ముక్తావళి చెప్తానంటే ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలకే సూక్తి ముక్తావళి చెప్తాను అంటే ఒప్పుకోమండి, ఒప్పుకోమంటే ఒప్పుకోము. కృష్ణకుమార్ గారు ఇక్కడ ఒక మాట అంటున్నారు, అంటే ఇది ఆడపిల్లలందరికీ కాదు, నచ్చిన డ్రెస్ వేసుకోండి, జీన్స్ వేసుకోండి, టీషర్ట్లు వేసుకోండి, ఏదైనా వేసుకోండి అని చెప్తూనే సభ్యత అసభ్యతకు ఒక లైన్ ఉంటుంది అని అంటున్నారు. నిజంగా లైన్ ఉంటుందా? ఆ లైన్ లేకుండా ఏదైనా ఉంటుందా? లేదు, 2 కర్చీఫ్లు కట్టుకుని బయటికి వెళ్ళొచ్చా? 2 కర్చీఫ్లు కట్టుకుని బయటికి వెళ్ళొచ్చా? అది కూడా స్వేచ్ఛ అని అనొచ్చా? నేను గురకాయిస్తున్నాను, అదే నేను అంటుంటా. స్వేచ్ఛకు సభ్యతకు ఒక లైన్ ఉందా లేదా? ఒక విషయం అడుగుతాను, నేను ఎవరి వైపు లేను. నేను శేఖర్ భాష అన్న దానిలో నుంచి డౌట్స్ అడుగుతాను, మీరు అన్న దాంట్లో నుంచి అడుగుతాను. సో ఒక కాలర్ కూడా ఉన్నారు, ఒక్కసారి లైన్లో ఉండండి. నేనేమన్నానంటే సభ్యతకు అసభ్యతకు స్వేచ్ఛకు విచ్చలవిడితనానికి ఒక లైన్ అనేది ఉందా లేదా? మొత్తం కోటేసుకోమని అంట. అశ్లీలానికి ఉందా లేదా? ఓకే, అదే అశ్లీలానికి లేదు, సభ్యత అసభ్యతకు ఉందా లేదా? ఒక లైన్ ఉందా లేదా?
లేదు 2 కర్చీఫ్లు ఉంటేనే మాత్రమే. చూడాలి. ఖుషీ ముఖర్జీ అనే ఒక వీడియోని కొట్టి చూడండి. ఆమె ఏమీ వేసుకోకుండానే వస్తుంది బయటికి, ఏమీ వేసుకోదు, 2 కర్చీఫ్లు కట్టుకుని వస్తుంది. సో ఆమెను చూసి ఇంకొకరు తయారవ్వచ్చు. అలా వేసుకుంటే అది స్వేచ్ఛ, ఉరిపించాలి. అసభ్యమా? ఒక రోహిత్ గారు, కాలర్ ఉన్నారు. ఉరిపి జాబితాలో ఒక కాలర్- కావాలి. ఎవరు? ఉరిపి జాబితాలో కావాలి. దయచేసి మగవారు కాల్ చేశారు. సో నేను మగవారిని కాల్ చేయమని అడగలేదు, దయచేసి మహిళలు కాల్ చేయండి. చెప్పలే రాసు. సో నేను మీకు ఓకే హలో చెప్పండి, మాట్లాడండి సార్. ఆజాద్ అడుగుతున్నాడు కాబట్టి ఓకే హలో. హలో సార్, అది జనరల్ గా అయితే చూస్తాను. ఓకే. అది మీరు డిబేట్ చూస్తాను సార్. అది మేడం గారు అది చెప్పింది శివాజీ అన్ని బాగానే ఉంది, కానీ ఒకటి సార్, ఇప్పుడు అదే అనుకుంటే చాలా మంది ఎర్నింగ్ కోసం ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఓకే, ప్రాస్టిట్యూషన్ అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో అదర్ లొకేషన్స్ లో అవన్నీ ఎందుకు లీగల్ చేసి సార్? వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా సార్ నైట్ బట్టలు ఎత్తుకొని. ఓకే, దాని పక్కన పెట్టండి. మీరేమంటారు? మీరేమంటారు? బట్టల విషయంలో స్వేచ్ఛనా లేదు సభ్యత అసభ్యత అనే ఒక లైన్ ఏమైనా ఉందా? లైన్ ఉంది సార్, ఉందా? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేస్తున్నప్పుడు తప్పు అయినప్పుడు వీళ్ళు చేస్తున్నప్పుడు రైట్ వెళ్ళిపోతుంది సార్. ఓకే, అంటే మీరు మంచిగా బట్టలు వేసుకోవాలని అంటారు, రైట్? అది వాళ్ళు చేసినప్పుడు తప్పు అయినప్పుడు వాళ్ళు చేశారు తప్పు అంటున్నారు వాళ్ళని, అవునంటారా? వాళ్ళు తప్పు అయినప్పుడు వీళ్ళు రైట్ వెళ్ళిపోతారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అభిప్రాయం కాల్ చేసినందుకు టప్ప నేను 5 కాల్స్ తీసుకుంటాను, తర్వాత డిస్కషన్లోకి వస్తాను. 1 by 1 తీసేసుకుంటాను. కాల్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి కాబట్టి ఒకసారి వినండి, అంటే జనాలు ఏం అభిప్రాయం చెప్పారో ప్లీజ్. కృష్ణ కుమార్ గారు, ఆజాద్, శేఖర్ భాష, జస్ట్ ఈ కాల్స్ అని వినండి. ఈ మాటల తర్వాత ఒకసారి మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఓకే, మహిళలు కాల్ చేయండి. అదిగో 7670901634 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. నెక్స్ట్ కాల్ ఓకే ఇంకా రాలేదు కాబట్టి ఎస్ ఆజాద్, ఇంతకుముందు మనం అనుకున్నాం. ఉంటుందా ఉండదా సభ్యత అసభ్యత లేదు స్వేచ్ఛ? ఎందుకంటే అన్ని డ్రెస్సులను అనట్లేదు, ఏ డ్రెస్సులైనా వేసుకోండి, కానీ కొంతమంది ఇలా పైన కర్చీఫ్ కింద కర్చీఫ్ లాంటి వాళ్ళకి చెప్తున్నాము అని ఇలాంటి వాళ్ళు. సార్ అసోసియేట్ ఎడిటర్ రోహిత్ గారు, మీరు చెప్పేది ఎవరు ఒక్కరి గురించి మాట్లాడద్దు. ఒకటి, ఇప్పుడు ప్రతి మనిషి స్వేచ్ఛగా సంతోషంగా సుఖంగా ఆనందంగా జీవించే హక్కు అందరికి ఉంది. వాళ్ళ కంఫర్ట్ ను బట్టి వాళ్ళ యొక్క డ్రెస్సులు ఉంటాయి. ఒకటి. రెండోది, ఈ డ్రెస్ వేసుకుంటే ఒక్కరి గురించి కూడా చెప్పొద్దా? హలో హలో అమ్మ, ఒక మహిళ కాల్ చేశారు, జస్ట్ వినండి ప్లీజ్. అమ్మ చెప్పండి అమ్మా. అప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కూడా, ఇంకా గట్టిగా చెప్పాలి. అమ్మ శేఖర్ భాష ప్లీజ్ కొంచెంసేపు సైలెంట్గా ఉండండి. అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?